పాపంతో రాజీ పడిపోయి బతుకుతున్నారా దేవునికి శత్రువుగా? అట్లయితే ఇప్పుడు పాపానికి శత్రువుగా భావించి దాన్ని విసర్జించి దేవునితో సమాధానం పడండి. తండ్రి, తప్పు చేశాను, తేడా పడ్డాను, నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగు, నన్ను శుద్ధి చేయి, నన్ను నూతనపరచు, నీతో నేను నాతోను మన పైన ఇలా సాగాలి తండ్రి, నీ నుంచి నన్ను దూరం చేయొద్దు, నన్ను నీకు ఎడము కానియొద్దు అని నువ్వు దేవునితో అనగలిగితే ఖచ్చితంగా దేవుని హస్తం నీ కొరకు చాపబడుతుంది. ఎన్నాళ్ళ దరిద్రం వదిలిపోయింది. లేదు, నాకు దేవుడితో సమాధానం లేకపోయినా నాకేం ఇబ్బంది లేదు, నాకు ఈ దరిద్రమే బాగుంది, ఈ పాపమే నాకు తీయగా ఉందంటే నీ కర్మ అనుభవించు. ఫైనల్ మాత్రం పందుల దొడ్డి ఖాయం. అఫ్కోర్స్ ఇప్పుడు పందులు నీకు అందుబాటులో లేకపోవచ్చు, పందులు లాంటి వ్యక్తులు కావచ్చు, పందులు లాంటి పరిస్థితులు కావచ్చు, ఆ కఠినమైన కరువు అనుభవం కావచ్చు, నువ్వైతే ఫేస్ చేసేది ఖాయం. ఓకేనా? కొంతమంది మారు మనసు పొంది మళ్ళీ తప్పిపోయారు, కొంతమంది అసలు మారు మనసులోకే రాలా. నేను అంటున్నాను, పాపము చేత దేవునికి దూరమైన మనుష్యులారా, ఆ పాపములను ప్రభువునొద్ద ఒప్పుకొని యేసు రక్తములో బాప్తిస్మం ద్వారా మీ పాపాలు కడిగేసుకొని ముందు దేవునితో సమాధాన పడండి, మీ దరిద్రం వదులుతుందని చెబుతున్నాను నేను. ఎందుకంటే ఉన్న దరిద్రాలన్నీ దేవునికి దూరమైనందున వచ్చినాయి. ఎప్పుడైతే మళ్ళీ దేవునితో సమాధాన పడతావో అప్పటిదాకా నీ మీద పనిచేసిన మాంత్రిక శక్తులు ఇక పనిచేయవు. తెలుసా నీకు ఆ సంగతి? నువ్వు దేవునికి వేరుగా ఉండి లోకానికి దగ్గరగా ఉండి క్రీస్తు రక్తమును ఆశ్రయించక మునుపు సమస్త దుష్టశక్తులు నీ మీద పనిచేస్తాయి. కానీ ఎప్పుడైతే ఆయా పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది ప్రభు బిడ్డవవుతావో, ప్రభువుతో సమాధాన పడతావో, దేవుని వైపు మళ్ళుకుంటావో, అప్పుడు ఇక ఎంత మొనగాడు మాంత్రికుడైనా సరే వాగి వాడి నోరు పోవాల్సిందే. కానీ నీ వెంట్రుక కూడా వాడు కదిలించలేడు. అంటే నీకేదో తాయిలం ఆశ చూపించడం కాదు, నిజం అది. దేవునితో సమాధాన పడ్డవాడి చేయి ఎవరు పట్టుకుంటారు? నోరు తెరిచి చెప్పండి. దేవుడే పట్టుకుంటాడు. దేవుడు ఒకరిని చేయి పట్టుకుంటే ఆయన చేతిలో నుంచి ఇంకా ఎవడు లాగేస్తాడు? బాహువు చాపినవాడు ఆయనే, దాన్ని రద్దుపరచగలవాడేవాడు? నీ ముందు ఆయన నిలబడతాడు. ఇంత క్లియర్గా చెప్పినా అర్థం కానట్టు షో చేస్తే నాకు సంబంధం లేదు.